మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకున్నాం. నా నిమిత్తము జనుల మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీకే వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువుల వారి పునరుత్థాన దిన శుభములు, ఆశీర్వాదములు మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు చాలా మంది సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం. మరి దేవుని యొక్క కృప ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్కటి సాక్ష్యాన్ని బట్టి ఇంకొక ఆత్మ బలపడాలి అనేటటువంటిదే ఈ సాక్ష్యం యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు తన ప్రణాళికలో మానవుని వాడుకోవాలని ఆశపడతాడు, కానీ మానవుడు దేవుని ప్రణాళికలో నివసించాలి, దేవుని ప్రణాళికతో నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇదే ప్రాబ్లం. అమ్మగారు మిస్సి గారు ఒక సాక్ష్యం చెప్పారు. ప్రార్థన నిజంగా మీరు అంటే ఆ ప్రార్థనలో మీరు కూడి ఉంటే మీకు అర్థమయ్యేది. అనుదిన ప్రార్థన అనగా 5వ రోజు, 10వ రోజు, 15వ రోజు ఆ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి చేసినటువంటి వరుసగా ఆ సుమారు 35-40 రోజులు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ ప్రార్థనలో భారం పెరుగుతూ పోయింది. ప్రార్థన చేయలేదు. మొదట ప్రార్థన చేశారు, 10 రోజులు 15 రోజుల వరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత భారముతో ప్రార్థన చేస్తూ పోయారు. 40 దినం వచ్చేసరికి అది కన్నీటి ప్రార్థనగా మార్చబడింది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 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 దేవునికి అవసరమై ఉన్నటువంటిది. ఇదే కావాలి దేవునికి. ప్రార్థనలో ఒక 40 దినాల సహవాస ప్రార్థన అనేటటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఇక వాక్యంలోనికి వచ్చే ముందు గడిచిన కొన్ని రోజుల నుండి నన్ను వేధిస్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట ఒక వారం రోజుల నుంచి అనుకుంటా. అంతకుముందు ఆయన ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి దినం మొదలుకొని ఇది విస్తరిస్తూ వస్తూ ఉంది. గడిచిన ఒక వారం దినం నుంచి అయితే నాకు డైలీ ఒక 100 మెసేజ్లు వస్తున్నాయి. నాకు విచిత్రం అనిపిస్తా ఉంది. అసలు ఏంటిది ప్రభువా, మనుష్యులు ఏం ఆలోచన చేస్తున్నారు? సరే, విశ్వాసులు అని అంటే వారికి ఒకవేళ అవగాహన లేక దానిని బట్టి కొనసాగుతుండవచ్చు. లేఖనమును సంపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ఒక సేవకుడు కూడా ఏంటిది ప్రభువా, ఇది నాకు చాలా భారం అయిపోయింది. అంటే ఒక సేవకుడు చంపబడితే ఇక సువార్త ఆగిపోతుందా? లేకపోతే ఒక సేవకుడు హింసింపబడితే తిరుగుబాటు చేసి యుద్ధం చేయాలా? ఏంటిది ఆలోచన విధానం? ఏంటిది అసలు? దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో అనేటటువంటి అన్ని విషయాలను పక్కన పెట్టి రోడ్ల మీద పడి అధికారులకు విరోధముగా మాట్లాడుతున్నారు. దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఇది కొద్దిసేపు చేయాలన్న వాయిస్ సరిగా వస్తుంది. దేవుని లేఖనం ఏం చెప్తుంది? నీ అధికారులకు లోబడి ఉండుము అని చెప్తాం కదా. అధికారము దేవుడు ఇస్తేనే తప్ప ఎవరికి ఏ అధికారము లేదు కదా. మరి దేవుడు ఇచ్చిన అధికారం ఒక అధికారికి ఇస్తే ఆ అధికారికి నువ్వు లోబడకపోతే నువ్వు దేవునికి లోబడని వాడవే కదా. అవునా కదా? మరి ఏంటిది ఇది? దేవుని లేఖనము
నేను మరలా వాక్యానికి గడిచిన వారం రోజుల నుంచి సిద్ధపడుతున్నాను. నాకు అస్సలు మనసున పట్టడం లేదు. ఏది ప్రభువా, ఆ సోమవారం నుంచి నేను సిద్ధపడతాను. శుక్రవారం ఉదయం కూడా ప్రార్థనగా కాకముందు నేను అక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. నాకు తలంపు వస్తలేదు. ఇక నిన్న శనివారం నాకు ఫుల్ బిజీ, డే అంతా బిజీగా ఉన్నాను. షెడ్యూల్ అట్లా ఫిక్స్ అయ్యి ఉంది. కొంత సమయమే ఉంది, 1 గంటన్నర 2 గంటలు నేను రావడమే, కూర్చొని ప్రార్థన చేసుకొని, ఏం ప్రభు అసలు నేను ఏం మాట్లాడాలి, సంఘముతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అని నేను ఆలోచన చేస్తుంటే నాకు ఈ మాటలు నాకు దేవుడు బయలుపరిచాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయమంటున్నాడు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇది నేను గడిచిన 2 నెలల నుంచి హృదయ వేదన పడుతున్నటువంటి మాట దేవుడు నాకు బయలుపరిచాడు. మరలా ఒక 3 దినంలో నుండి ఇంకొకటి వైరల్ అవుతా ఉన్నది. మీరు మీ ఫోటోల్లో, మీరు మీ వాట్సాప్లో మీరు చూసి ఉండవచ్చు. అది ఎవరో మాట్లాడారు. సరిగా ఆ వ్యక్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి ఒక క్యాప్షన్ పెట్టారు ఆ వీడియోకి. ఎవరు? సేవకులే. ఒక క్యాప్షన్ పెట్టి దానికి ఏం పెట్టారు అని అంటే, ఇదిగో ఈ మాటలు వినండి, రాబో దినములలో మూతికి ముంత ముట్టికి చీపురు కట్టుకునే దినాలు క్రైస్తవులకు వస్తున్నాయి అని పెట్టాడు. ఇది దాని సారాంశం. వారు మాట్లాడింది అది ఏదో మనకు అవసరం లేదు. ఆ మాట్లాడిన దానికి ఇదిగో రాబోయే దినాలు ఇట్లా ఉంటాయి అని అన్నారు. ఒకవేళ హింస కలిగిందనుకో, సరే, ఎవరైనా ఒక సేవకుని మీద ఒక దాడి చేస్తే కొంతమంది సహకరిస్తారు, కొంతమంది వారిపోతారు, ఏమన్నా అయిపోతుంది, అది జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నేను నీ మూతికి మూత పెడతానంటే నువ్వు ఊరుకుంటావా? ఏం చేస్తాము మరి? ఎందుకు ఇటువంటి మాటలు? మనము ఊరుకుంటామా? మన దాకా వస్తే ఊరుకుంటామా? పోనీ మన పిల్లలకు వచ్చి బలవంతంగా కట్టి నేను మూతికి మూత కడతాను, ముడికి చీపురు కడతాను, నువ్వు దళితునివిరా, నువ్వు అదిరా ఇదిరా అని అంటే ఊరుకుంటావా? ఇంట్లో అన్నీ తిరిగేస్తారు కదా, ఊరుకుంటారా? తిరగబడతారు. దేవుని విషయంలో తిరగబడకపోతే పడరేమో కానీ సొంత విషయాలకు వచ్చేసరికి మన పిల్లల విషయమో, తల్లిదండ్రులకు, మన మీదకో, భార్య మీదకో, భర్త మీదకో వస్తే ఆగుతారా? ఆగరు కదా. మరి ఏమి ఆలోచన విధానముతో ఈనాటి క్రైస్తవ్యము ముందుకు కొనసాగుతా ఉంది? ఇదే నాకు బహుభారమైనటువంటి ప్రార్థన అయిపోయి ఉన్నది. ఏంది ప్రభువా, ఎక్కడికి నడిపిస్తున్నావు? అసలు ఈ ప్రజలు ఏడిపోతున్నారు, ఏ దారిన పోతున్నారు నాకు అర్థం కావడం లేదు. సరే, ఇక ఎవరు ఎక్కడైనా పోని నా సంఘ బిడ్డలైతే సమస్తము తెలుసుకొని ఉండాలి, వారు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు ఒకవేళ ఈ మాటలు బయలుపరిచి ఉండవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమని అనగా పరమత సహనము కలిగి ఉండాలి. నీకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీవు ఎవరిని కూడా నీవు ఏ మాటను కానీ నీవు అనడానికి వీలు లేదు. వారి విశ్వాసమును బట్టి వారు పూజించుకుంటున్నారు, నీ విశ్వాసాన్ని బట్టి నీవు పూజించుకుంటున్నావు. నువ్వు ఇంకొకరిని నిందించడానికి దేవుడు నీకు ఎక్కడికి వెళ్ళి అధికారం ఇచ్చాడు? ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. పరమత సహనము ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, నువ్వు సువార్త బోధించాల్సింది వారికే పోయి ఒక సూది గుచ్చి నొప్పిలేస్తుందారా బాబు అని అడిగి ఇదిగో యేసుక్రీస్తు దేవుడు అని అంటే వాడు ఏం చేస్తాడు? చెప్పు తీసుకొని పొట్టు కొట్టి పంపిస్తాడు. ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కడు నీ సహోదరుడే. దేవుడు ఆదాము నుండి సమస్తమును సృష్టించి ఉంటుండగా లోక సంబంధమైన మనుషులముగా మనము భారతదేశంలో కొన్ని కులాలుగా ఏర్పరచబడి అటు ఇటు తొలగిపోయి ఏదో మార్గాలలో వారు ఉండవచ్చును. కానీ ఎవరు ఏ విధంగా మనము ఉన్నప్పటికీ మనము ఆదాము సంతానమే, వారు మన సహోదరులే, వారి సహోదరులము మనము.
కాబట్టి ఈ సహనము అనేటటువంటిది మతపరమైనటువంటి దానిని కోల్పోతే మానవునికి విధ్వంసము కలుగుతుంది. ఇది సంఘముగా మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇక దేవుని వాక్యము నిమిత్తము ఒకవేళ మనము మాట్లాడాలి అని అనుకుంటే లేఖనానుసారముగా నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా. అంటే ఒక వ్యక్తి చంపబడ్డాడు, హింసింపబడ్డాడు, ఆయనకు వ్యతిరేకంగా అనేకమైన మాటలు మనుషులు మాట్లాడుతున్నారు. ఎవరికి ధన్యత అయ్యా? ఎవరికి ధన్యత? చనిపోయిన వ్యక్తికే కదా ధన్యత, ఆ కుటుంబానికే కదా ధన్యత, ఆ క్రైస్తవ లోకానికే కదా ధన్యత. మరి ఈ ధన్యతను విధులు పెట్టుకొని మనుషులు లోకం మీదకి ఎందుకు పరిగెత్తుతున్నారు? దేవుడు నిన్ను పిలిచిన పిలుపును మరిచిపోయి మానవుడు తన ఇష్టానుసారముగా జీవించడానికి ప్రవర్తించడము అనేటటువంటి ఆలోచన మనిషిని రోడ్డు మీదకి తీసుకొని వస్తున్నది. మీరు ఈ మాటను మాత్రమే కాక అన్ని సువార్తల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇక్కడ మరలా చెబుతున్నాడు, నా నామము నిమిత్తము అందరి చేత. ఒకరి చేతనా? అవసరమైతే విశ్వాసం లేని భార్య భర్తను కూడా హింసిస్తుంది, లేకపోతే విశ్వాసం లేని భర్త భార్యను బిడ్డలను కూడా హింసిస్తాడు. ఇది మన మైండ్లలో ముందుగా మనం పెట్టుకోవాలి ప్రియులారా. నా నామము నిమిత్తము, ఏ నామము నిమిత్తము? ఏ నామము నిమిత్తం అయితే మనము దేవుని మందిరంలో కూర్చొని ఉన్నామో ఆ నామము నిమిత్తము మీరు అందరి చేత, లోకమంతటి చేత మీరు ద్వేషింపబడతారు. ఈ ద్వేషించబడేటటువంటి స్థితిలో మీరు అంతము వరకు, అనగా దేవుని పిలుపు వచ్చే వరకు ఎవడైతే ఓపిక కలిగి నడుస్తాడో వాడే రక్షణ పొందుతాడు, వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. మరలా లూకా గారు కూడా అదే మాట రాస్తున్నాడు, నా నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఏమంటున్నాడయ్యా? అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి ఏం చేస్తారట? చంపేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముందుగానే చెప్పాడు, నాకు సాగు వద్దు, నేను శ్రమల పాడు పడొద్దును అని కూడా దేవునితో సహవాసము చేయకపోవడమే మేలు ప్రియులారా. దేవుడు క్లియర్గా లేఖనములలో రాసి పెట్టినటువంటి వాటిని మరిచి మానవుడు తన ఆలోచన ప్రకారం ముందుకు కొనసాగడం ఏమిటో నాకు అర్థం అవడం లేదు. జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు, నీవు హతసాక్షివి అనేటటువంటి ఒక ధన్యతను నీవు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా మనము ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాము ప్రియులారా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఇది లేఖనముల యొక్క సారాంశము ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవము అనగానే కేవలము ఆశీర్వాదం మాత్రమే కాదు ప్రియులారా. దేవుడు మానవునికి సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నట్లుగానే క్రైస్తవునికి ఆశీర్వాదము, శ్రమను కూడా జతపరిచి ఉన్నాడు. నేను ఆశీర్వాదములో దేవుని స్తుతిస్తాను, కష్టం వచ్చినప్పుడు నేను పారిపోతాను అని అంటే ఇక దానికి ఉన్నటువంటి అర్థము మారిపోతా ఉంటది. దేవుడు మనతో అంటున్నాడు, మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైనప్పుడు మీరు సహించిన వారైతే దేవుని ఆత్మ మీతో నివసిస్తూ ఉంటుంది.
మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ మీతో ఉంటుంది. కాబట్టి జనులు మిమ్మలను చంపుతారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, అనేకమైన హింసలు కలిగిస్తారు. మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా ఇంకా ఈ ధన్యతను వదిలిపెట్టుకొని మానవులు ఏ లోకం వైపు పరిగెత్తుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ తర్వాత లేఖనములను నేను ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట, మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని లేఖనము సెలవిస్తుంది. వర్ధిల్లదు అని అంటే అర్థం ఏంటిది? అంటే రూపించబడిన తర్వాత అది వర్ధిల్లదు, అంతే కదా? అంతేనా? మీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని అంటే, ఒక ఖడ్గము నిన్ను చంపడానికి రూపించబడింది అనుకో, దాన్ని వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. మానవులు ప్రార్థన ఏంటి అని అంటే, ఆ ఖడ్గమే తయారు చేయకుండా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడి ప్రార్థన? ఆ ఖడ్గం రావద్దు, వాడు చేయొద్దు, అది కంసాలోనికి దగ్గరికి పోవద్దు, వీని దగ్గరికి పోవద్దు, ప్రభువా ఖడ్గం రావద్దు. ఖడ్గం రావాలి, ప్రభువా ఖడ్గం నుండి నన్ను రక్షించాలి. ఇది గొప్ప విశ్వాసం. ఎక్కడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమలో నీవు రక్షింపబడినప్పుడు నీవు చెప్పేటటువంటి సాక్ష్యము చాలా గొప్పది ప్రియులారా. నువ్వు ఖడ్గము రాకుండా ఆపాలని ఎందుకు అనుకుంటున్నావు? ఖడ్గము రావాలి, శ్రమ రావాలి, హింస రావాలి. ఈ హింసలలో నీవు రక్షింపబడాలి. నీ ప్రార్థన చేత నీవు సాక్ష్యము చెప్పాలి. అది దేవుని ఎదుట మహా గొప్ప సాక్ష్యమై నిలవబడుతూ ఉంటుంది. నీకు రూపించబడేటటువంటి ఆయుధము ఒకవేళ పార్లమెంట్ లో క్రైస్తవులకు విరోధముగా ఈ క్రైస్తవ నిరోధక చట్టము అనేటటువంటిది ఒకటి వచ్చిందనుకోండి, రానియండి. వస్తే తప్పేంటిదయ్యా? ఒక ఆజ్ఞ వచ్చింది, రానివ్వండి. నీకు విరోధంగా రూపించబడ్డది, అది వర్ధిల్లదు అని దేవుడు చెప్తా ఉన్నానంటే దానికోసము మనం ప్రార్థన చేసుడేంది? ప్రభువా అది రావాలి అని ప్రార్థన చెయ్యి, నీ విశ్వాసము బలపరచబడుతుంది. ఆలోచన విధానములలో మానవులు తప్పిపోతూ ఉంటున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారో తెలియదు. ఒకనెంబడి ఒకడు ఎవడు ఏది చెప్తే అదే ఒకటే పరుగెత్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అటువంటి వారిలో ఒకరిగా మనము ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. శ్రమ ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా, శ్రమ ఖచ్చితంగా వస్తుంది. నిన్ను అవమానపరిచేటటువంటి స్థితి వస్తుంది, నిన్ను హింసించేటటువంటి ఒక దినము వస్తుంది. ఆ దినమున నీవు దేవునికి నా దేవుడు గొప్పవాడని నీవు ఎప్పుడైతే నిలువబడతావు, నీకు విరోధముగా వచ్చినటువంటి ప్రతి ఆయుధము నశించిపోతూ ఉంటుంది. అది నీ దగ్గర దాకా రాదు. ఇంతకుముందు ప్రకాష్ చెప్పాడు కదా, నాకు విరోధముగా ఉన్నటువంటి దేవుడు నా పక్షపు వాడు అయినాడు, దేవుడు దాన్ని చేస్తాడు. ఇదే గొప్ప కార్యము ప్రియులారా. అసలు వాడే ఉండొద్దు అని ప్రార్థన చేస్తే అది అన్యాయం కదా. ఒకవేళ ప్రకాష్ అదే ప్రార్థన చేసి ఉంటే, ఆ మేనేజర్ నువ్వు ఉద్యోగం తీసేయి అని ప్రార్థన చేస్తే అది అన్యాయం కదా. ఆ కుటుంబం నాశనం అన్యాయం అయిపోదా? వారి పిల్లలు అన్యాయం అయిపోరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధము మన పక్కనే ఉండాలి, కానీ దేవుని చేత మనము కాపాడబడాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. రోమా పత్రిక 8వ అధ్యాయము 35-36 వచనాలు చూడండి, ఎంత చక్కగా పౌలు గారు రాస్తారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటాడు. ఎవడు ఏం చేస్తాడయ్యా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమన, బాధన, హింసన, కరువ, వస్త్రహీనతన, ఉపద్రవమా, ఖడ్గమా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? అందును బట్టి మేము వధింపబడిన వారు, వదకు సిద్ధమైనటువంటి గొర్రెల వల్ల మేము ఎంచబడితిమి అని పౌలు గారు అని అంటారు. అంటే వదకు సిద్ధమైనటువంటి వారముగా ఉండి ఈ సువార్త ప్రకటన చేస్తున్నాడు. అందుకే ఆయన కొరింథీ పత్రికకు రాస్తూ ఆ ఒకటికి తక్కువ 39 దెబ్బలు, కొరడాలు ఎన్నిసార్లట? 5 సార్లు తిన్నాడట. కొరడా దెబ్బలు అంటే మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారా?
ఆనాటి రోమా సైన్యంలో ఉన్నటువంటి కొరడాలు మహాభయంకరమైనటువంటివి. అటువంటివి 39 5 సార్లు తిన్నాడు. అంటే అర్థం ఏంటిది? పౌలు ఒకవేళ వారికి విరోధంగా ఏమైనా ప్రార్థన చేయాలని ఆలోచన చేశాడా? లేదు కదా. నన్ను రూపించినటువంటి దేవుడు నన్ను ఏ పనికైతే పిలిచాడో, ఏ కార్యము నిమిత్తమైతే పిలిచాడో, ఏ సేవ నిమిత్తమైతే నన్ను పిలిచాడో, ఎందుకొరకు నన్ను ఎంచుకున్నాడో ఆ కార్యము నెరవేర్చుటకై నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నాకు వెనుకున్న వాటిని నేను మర్చిపోయానయ్యా. నా దెబ్బలు, నా ఇబ్బందులు, హింసలు, ఖడ్గము ఏదైనా నేను మర్చిపోయాను. నా గురి క్రీస్తు అక్కడ ముందున్నాడు. ఆయనను చూసుకుంటూనే నేను పరిగెత్తుచుంటున్నాను. అందుకోసమే అంటాడు, ఇందును బట్టి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని అంటాడు. ఇది కీర్తనకారుని యొక్క ప్రవచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమేమై ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ప్రార్థన ఏమై ఉన్నది? మన జీవిత విధానం ఏమైనది? క్రీస్తు కొరకు నీ జీవితము ఏమై ఉన్నది? ఒకవేళ శ్రమ కలిగితే ఇటువంటి స్థితిలో మనం నిలవబడడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నామా? శ్రమ కలగొద్దు అని ప్రార్థన చేయడము కాదు, కానీ శ్రమకు కారణమైనటువంటి ఖడ్గము ఏదైతే ఉందో, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము ఏదైతే ఉందో అది వర్ధిల్లకుండా నేనే చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా ఇంకా మనము వేదన పడవలసినటువంటి అవసరత లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 35వ కీర్తన 11వ వచనము. సాక్షులు లేచుచున్నారు, నేను ఎరగని సంగతులను గూర్చి నన్ను అడుగుచుంటున్నారు. లోకంలో ఉన్నారు ప్రియులారా, కూట సాక్షులు ఉన్నారు. మనము ఏదైతే మనకు తెలియదో దాన్ని కూడా అడిగేటటువంటి వారు ఉన్నారు. అందు నిమిత్తమే మనము ఈ లోకములో రాబో దినములలో జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే పౌలు గారు అంటారు, యేసు యొక్క జీవము మహామర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము ఏం చేస్తున్నారట? మరణమునకు అప్పగించబడుతున్నాము అని అంటాడు. 4:11 2 కొరింథీ 4:11 అంటాడు, మరణము కొరకు మేము అప్పగించబడుతున్నాము. ఎవరి కొరకయ్యా? నా క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త నిమిత్తము మేము మరణమునకు అప్పగించబడుతున్నాము అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ప్రకటన గ్రంథములో ఎఫెసు సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, నీవు సహనమును కలిగి నా నిమిత్తము భారము భరించి నీవు అలయలేదని నేను ఎరుగుదును అని ఆ 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఎఫెసు సంఘము గురించి. ఆ సంఘము ఎట్లా ఉందట? సహనము కలిగి ఉంది. వారు నా నిమిత్తము భారము, ఒకవేళ ఈ కష్టము సమస్తమును వారు భరించి వారు అలయలేదు, వారు ప్రార్థనలోనే కొనసాగుతున్నారు అని ఎఫెసు సంఘము గురించి ఒక సాక్ష్యము వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. ఇక యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు వస్తే పీతరు గారు రాస్తారు, మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన విశ్వాసం ఏమై ఉన్నది? ఒకవేళ శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, లేకపోతే దూషణ కలిగిందా? మరలా దూషిద్దాము అనేటటువంటిది కాదు, కానీ మన మీదికి ఎవరైనా వచ్చినప్పుడు మనల్ని మనము సంరక్షించుకోవడంలో తప్పులేదు, కానీ మనము పరమత ఒక సహనము లేక నోటికి వచ్చినట్లు మాట్లాడడము చాలా తప్పు. ప్రియులారా, లోకంలో సమస్త జ్ఞానము మనము కలిగి ఉండాలి, కానీ ప్రతిదీ నాకు తెలుసు అని మాట్లాడితే మన మూర్ఖత్వాన్ని మనము బయలుపరుచుకునేటటువంటి వారముగా మనము ఉంటాము అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాటి ప్రజలలో యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేక ప్రవక్తలను ఆయనను పంపారు. ఆ ప్రవక్తలందరినీ చంపినటువంటి వారు కూడా
ఉంటారు. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాము. రెండవ దినవృత్తాంతాల గ్రంథములు 36వ అధ్యాయము 16వ వచనము. వారి దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చే పెందలక్కడ లేచి పంపుచూ వచ్చినను వారు దూతలను ఎగతాళి చేయువారుగా ఉన్నారు. అందుకే దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చింది అని అంటాడు. అదే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం చూడడమా. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాము. ఆసా దేవునికి చాలా ఇష్టడైనటువంటి వాడు. ఆసా దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడు, దేవుని కార్యములను నెరవేర్చినటువంటి వాడు. అటువంటి వాడు దేవుడు పంపినటువంటి ప్రవక్తను హింసించాడు. ఆ సమయంలో ఇంకా కూడా కొంతమందిని హింసించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఈ హింస ఇప్పుడు కలగడం లేదు ప్రియులారా, అలనాటి నుంచే ఈ హింస ఉంది. ఆ హింస ఇప్పుడు మన మధ్యలో లేదు, అసలు ఏ మాత్రము కూడా లేదు. ఈ చిన్న దానికే మనుషులు బెంబేలెత్తిపోతుంటున్నారు, ఏమో అయిపోతుంది అనేటటువంటిది ఉన్నది. నిజమైనటువంటి హింస ఒకవేళ లోకం మీదకి వస్తే అసలు నేను క్రైస్తవుడనే కాదు, నాకు 665 కాదు, ఒక 66 ఇక్కడ వేసినా సరే చుట్టూ అయినా ముద్ర గుర్తించుకుంటే నేను బయటకు పోతా అనేటటువంటి విశ్వాసులు ఈ లోకంలో కొన్ని లక్షల మంది బయటపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ హింస బహుభయంకరంగా ఉంటుంది పిల్లరా. ఆ హింస బహుభయంకరమైనటువంటిది. ఎందుకో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, ఈ యవనస్తులకు చెప్తాను, పుస్తకాలు చదవంటారు. నాయన, పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, పుస్తకాలు చదివితే మన విశ్వాసము పెరుగుతుంది. అలనాటి భక్తులు ఏ విధమైనటువంటి జీవితము వారు గడిపారు, ఏ విధంగా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారో తెలుస్తుంది. వారు చంపబడినటువంటి ఆ మాటలు చదువుతూ ఉంటున్నప్పుడు మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. అంత భయంకరమైనటువంటి మరణము. ఆ మరణము వారి దగ్గరికి వచ్చినప్పటికీ నా క్రీస్తు దేవుడు, నేను క్రీస్తు కొరకు ఒకవేళ చచ్చిపోతాను కానీ నేను ఇంకొక మాట మాట్లాడను అని చనిపోయినటువంటి వారు కొన్ని లక్షల మంది హతసాక్షులు. ఈరోజు ఒక వ్యక్తి చంపబడితే ఇంత అల్లల కల్లోలం ఏ విధంగా అవుతుంది? దానియేలు ప్రార్థన చేయలేదా? దానియేలుకు విరోధముగా ఆజ్ఞ రూపించబడలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వాళ్ళకు విరోధముగా ఆజ్ఞ రూపించబడలేదా? వారు అగ్నిగుండంలో పడవేయబడలేదా? దానియేలు సింహాల బోనులో పడవేయలేదా? ఏదయ్యా రూపించబడింది? దానియేలుకు విరోధముగా రూపించబడినటువంటి ఆయుధం ఏంటిది? సింహాల బోను. దానియేలు ఏం చేశాడు? పోయాడు సింహాల బోనులోకి, ఖడ్గం దగ్గరికే పోయాడు. ఆ ఖడ్గములోనే ఉన్నాడు, ఒక దినమంతా గడిపాడు. కానీ దానియేలుకు వ్యతిరేకంగా రూపించబడినది కాబట్టి దేవుడు దానిని అంగీకరించలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు విరోధముగా రూపించబడిన ఆయుధము అగ్నిగుండము. కానీ దేవుడు, అది వారి కొరకే రూపించబడింది, కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. ప్రియులారా, నీ యొద్దకు వచ్చేదాన్ని ఏ విధంగా దేవుడు అంగీకరిస్తాడు? ఏ శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనము ఆలోచన చేసినా దానియేలుకు విరోధముగా ఆలోచన చేసినటువంటి నెబుకద్నెజరును దేవుడు ఏం చేశాడు? గడ్డి మేయువానిగా చేశాడు. పూర్వం ఆయన అడవిలో కొన్ని రోజులు గడ్డి మేసు బతుకు అని అంటే అడవిలోకి వారిపోయి గడ్డి మేస్తూ బ్రతికాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నా గొప్ప దేవుడు అని ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి పిల్లారా. లోక సంబంధమైనటువంటి యూట్యూబ్ లో వచ్చేటటువంటి ఏది కూడా మీరు వినకండి. ఇది మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. విశ్వాసాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, మనల్ని బలహీనపరుస్తుంది, మనల్ని భయపెట్టిస్తుంది. అప్పా ఏమైపోతుంది, ఇది నా దగ్గర దాకా వస్తుంది. మీకు ఏం చేస్తారో తెలుసా? నాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో పొద్దున్న లేచేసరికి ఒక 100 ఉంటాయి. ఫస్ట్ లేచి ఆ 10 గ్రూపుల్లో ఏది చూడ ముందు మొత్తము క్లియర్ అవుట్ కొట్టేస్తా. అవి మొత్తం నాకు అక్కడ ఏమి కనబడద్దుగా. ముందు
అవి క్లియర్ చేసిన తర్వాతనే ఇంకొక పని నాకు. ఎందుకో తెలుసా? అది నా విశ్వాసాన్ని పాడు చేస్తుంది, అది నన్ను భయపెట్టిస్తుంది. అక్కడ కూలగొట్టిర్రయ్యా, అక్కడ కూలగొట్టిర్రు. మొన్న అక్కడ కర్నూలులో ఒక మందిరము కూలగొట్టారు, దానికోసం పెద్ద గర్భులు పెట్టారు, ఏమో చేశారు. అసలు కారణం ఏంటిది అని అంటే అది రోడ్ వైండింగ్ లో రోడ్డు మీద ఉంది. ఎవడు కట్టమన్నాడు అయ్యా నిన్ను రోడ్డు మీదకి? కూలగొట్టకపోతే ఏం చేస్తారు? దీనికి కూడా విచిత్రమేనా? ఇగో ఇటువంటివి మనుషులను భయపెట్టేటటువంటివి పిల్లారా. మనం భయపడకూడదు, మనం అటువంటి వినొద్దు, వాటి జోలికి మనకు అవసరం లేదు. మనము దేవుని సన్నిధానములో దేవునితో సహవాసము చేసేవారము, దేవునితో నడిచేవారము. దేవుడు నీ పక్షమున ఉండగా అసలు నీకు విరోధి ఎవడు? ఎవడు నీకు విరోధి? ఎవ్వడు లేడు. మీకు ఒక గొప్ప సంగతి చెప్పనా? మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి అందరికీ ఒక ప్రశాంతమైన మందిరాలు ఉన్నాయి. ఈ రోజుకు వారు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇప్పటికీ కిటికీలు పెట్టి వాటికి ఇంకో పెట్టి వాటికి సౌండ్ బయటికి రాకుండా పెట్టి ఏమో చేసి భయపడుతూ ఏవో మహాభయంకరమైన పరిస్థితుల గుండా ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది, ప్రభువా మమ్మల్ని రక్షించిన దేవా, ఇంత విశాలమైనటువంటి ఒకవేళ ఎండ వర్షప వీటికి మేము బాధపడుతుంటున్నామేమో కానీ నీ సువార్తను వేరే చెవులకు వినబడకుండా నీవు ఆపకుండా మేము సువార్త ప్రకటిస్తున్నాము అని నేను బహు సంతోషంగా చెప్పుకుంటాను. నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము దేవుడు వర్ధిల్లనియడు. ఎందుకు రకనగా మనము నీతిమంతుల ప్రార్థన ఎట్లుండదట? బహుబలము గలదై ఉండను అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు కూడా ఏం చేశాడు? ఏలియాను చంపాలని చూశాడు. జరిగిందా కార్యం? జరగలేదు. ఆ ఏలియా కొంత దూరం పారిపోయాడు, పరిగెత్తాడు. కానీ దేవుడు మరలా ఏలియాను పట్టుకొని వచ్చి, ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడ దాక్కున్నావయ్యా? ఓ ఏలియా ఎక్కడున్నావు అని పిలిచి రాజులను అభిషేకించేవారిగా ఆయన చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ హింసలకు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమగలుగుతుందట? సంతోషించి ఆనందించుడి అని అంటాడు. ఎందుకొరకు ఆనందించాలి అని అంటే, ఈ లోకంలో ప్రాణం పోతేపోయిందయ్యా, నా దేవునితో కూడా నేను నా దేవుని రోమున ఆనుకొని ఉంటానని ఆ ఫలము కొరకు నీవు ఆనందించుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ పరలోక ఫలమును మనం వదిలిపెట్టుకొని లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులెత్తచ్చు నానా రకములైనటువంటి మాటల చేత మనుషులను ఇబ్బంది పెట్టేటటువంటి ఆ సమాజంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి మీకు ఏదన్నా మెసేజ్ వచ్చింది అనుకోండి, ముందు దాన్ని డిలీట్ చేసేయండి. దాన్ని వినొద్దు, దాన్ని చూడొద్దు, ఆ దరిద్రాన్ని ఇందులో ఎక్కించుకోవద్దు. అది ఈడికెళ్ళి దిగజారి ఇక్కడికి వస్తుంది, భయం స్టార్ట్ అవుతుంది. భయం స్టార్ట్ అయింది అని అంటే ఇక తిరిగి వారు దేవుని రాజ్య వారసులు ఎన్నటికీ కాదు. ఒక 2-3 మాటలు చదువుకొని ముగించుకుందాం మనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించిన యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును మరియు ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించిరి అని ఆ తెస్సలోనికై సంఘానికి వ్రాస్తాడు. అందుకోసమనే ఆ కొరింథీ సంఘానికి వ్రాస్తూ 4వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము అని అంటాడు. ఎందుకొరకు తెలుసా? క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ. అక్కడ చాలా చక్కగా నాకు ఆ మాట అనిపించింది. చదవమ్మా, మంచిగా గట్టిగా చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. చూసారా? ఇక్కడ ఆ శ్రమ ఎంత ఉంటదట? ఒక క్షణమాత్రం ఉండేటటువంటి చులకనైనటువంటి శ్రమ. అంటే మన ఎదుట దేవుడు ఒక శ్రమను దేంతో పోలుస్తున్నాడు? అసలు పనికిరానటువంటి దాంతో పోలుస్తూ ఉంటున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైనవి, అంటే నేను కనబడేటటువంటి నిన్ను చూస్తున్నాను. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? కనబడినటువంటి దేవుని మేము చూస్తున్నాము అని అంటాడు.
అదృశ్యమైనటువంటి ఆ దేవునిని చూస్తూ ఈ క్షణమాత్రముడు చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా మహిమ, నిత్యమైన మహిమ భారము కలగ చేయించున్నది. ఇది క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి స్థితి ప్రియులారా. అందుకోసమనే కొలొస్సే సంఘానికి పౌలు గారు రాస్తూ, మీరు ఏమి చేసినా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. 3వ అధ్యాయం 24వ వచనం. మీరేం చేసినా సరే, మీరేమి చేసినా అది మనుష్యుల నిమిత్తము కాదు, నా దేవుని నిమిత్తము అని మనస్ఫూర్తిగా చేయుడి అని మరి మాట్లాడినట్లుగా చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శ్రమలు శోధనల్లో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకుని అన్నమాట. ఈ మహదానందము అనేటటువంటిది పోయి ఇక్కడ మహాశ్రమ అనేటటువంటి పేరు పెట్టుకొని రోడ్ల మీద పడ్డారు ఇప్పుడు జనాలు. ఇక దీనికి ఏం చెప్తాము? లేఖన ప్రకారం ముందుకు కొనసాగుదామా, లేకపోతే మనుషులను అనుసరించి నడుద్దామా? పౌలు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అయ్యా. ఎందుకు నడవమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి పౌలును పోలి మనము నడుచుకోవాలి. మనము మన జీవితాలను క్రమపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. శ్రమ కలిగింది అని విశ్వాసాన్ని కోల్పోతే మరి మనము చేయగలిగినటువంటిది ఇంకా ఏమీ లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయమని శ్రమలయందు అతిశయపడదము అని అంటాడు. శ్రమ కలుగుతున్నట్టు ఏం చేయాలట? గర్వముతో ముందుకు పోవాలి అని అంటున్నాడు. కానీ మానవులకు ఏముంటది? లోక సంబంధమైన గర్వము లోకములో శరీరంలోనికి వచ్చి మనుషులను చులకన చేసేటటువంటిదిగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమ ఏం చేయాలట? ఓర్పును కలగజేయాలి. ఓర్పు పరీక్షను కలగజేయాలి. పరీక్ష నిరీక్షణను కలగజేయాలి. కాబట్టి ఈ శ్రమల యందే మనము అతిశయపడదాము అని మరి దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది నేను వారం రోజుల నుంచి శ్రమ పడుతున్నటువంటి మాట. నేను వాక్యమునకు సిద్ధపడదామని ఎన్నిసార్లు నేను సిద్ధపడిన ఆ వాక్యము దేవుడిని ఈ మాటలు మాట్లాడాలని దేవుడు ఆశపడి మరి ఉదయకాలం లోకం ఏ విధంగానైనా ఉండనివ్వండి పిల్లల, నడిపించేటటువంటి నాయకుడు సరి అయిన వాడు ఉండాలి. లేఖనము సరి అయినటువంటిది బోధించబడాలి. ఆ లేఖనము ప్రకారమే మనము నడవాలి. ఈ లేఖనమును దాటి లేకపోతే లేఖనమును విడిచి మనము ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి నీకు విరుద్ధముగా రూపించబడిన ఏ ఆయుధమైనా ఉండని, అది ఏదైనా ఉండని అంటే దేవుడు దానిని ముందుగా పక్కన పెట్టేస్తాడు. దానియేలుకు సింహాలను చుట్టూ ఎట్లా పడుకోబెట్టాడు ఆ విధంగా పడుకోబెడతాడు. నీవు అగ్నిగుండమైనటువంటి శ్రమలో ఉన్నావా? నీవు ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలతో దేవదూత తిరిగినట్లుగా దేవుడు నీ చుట్టూ నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు నీవు నడిపిస్తాడు. యోసేపు వలె నీవు శ్రమలలో నీవు ఆ చెరసాలలో నీవు ఉంచబడినప్పటికీ నీ ఏది కూడా నీకు వర్ధిల్ల చేయకుండా నిన్ను తీసుకొని వచ్చి రాజగృహంలో నిలువబెట్టేటటువంటి దేవుడు నీ దేవుడు నమ్మదగిన వాడు, నీకు నిత్య జీవమునిచ్చేవాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. కాకపోతే నమ్మదగినటువంటి వారము మనము. కాబట్టి నమ్మదగిన దేవుని నీవు అందు నిరీక్షణ ఉంచి నీవు ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకున్న 16వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోచున్నాడు. కాబట్టి ఎవరు ఏం చేస్తే దాని ప్రకారమే మనము ఫలము పొందుకుంటాము అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబో శ్రమల గురించి మనము ఆలోచన చేయవలసిన అవసరం లేదు. శ్రమ వచ్చినప్పుడు దాని సంగతి ఆ సమయంలో చూసుకుందాము. అంతవరకు దేవుడిచ్చిన స్థితిలో సంతోషముగా కొనసాగుదాము. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేసేటటువంటి దేవుడు. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.